జైరాబాద్ తాజ్మహల్ ఇది. బాగానే ఉన్నారులే జనాలు. అటు నుంచి పోవాలంట. సరే, నేను అనుకోకుండా అట్లా చూసుకొని అందులోనే వెళ్ళిపోయినా. పోయింది. వెల్కమ్ టు కర్ణాటక. ఇది మొత్తం కర్ణాటక. ప్రజెంట్ అయితే నేను బంజారాస్లో ఉన్నా. ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నా. బీదర్ గుండుమామ మధ్యలో జాయిన్ అవుతాడు. ఇది పల్సర్ అయితే నాదే ఓల్డ్ వచ్చేసి, అది మన R15. స్టార్ట్ చేసి దగ్గర 20 days అయిపోయింది. స్టార్ట్ అవుతుందో చూద్దాం. స్టార్ట్ అయితే అయింది. పెట్రోల్ కూడా బ్లింక్ అవుతుంది. సంగారెడ్డి దాటేసినాము. సంగారెడ్డి దాటేసి ఒక 10 kilometers వచ్చినా నేను. పెట్రోల్ కూడా కొట్టించేసిన. మనకి ఇంకా ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ 59 kilometers ఉంది. ఈ 59 kilometersకి మనకు 55 minutes టైం పడుతుందంట. టైం వచ్చేసి 8:40 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ మనకు వచ్చేది జహీరాబాద్లో ఒకవేళ చూస్తా మనం టిఫిన్ చేయాలంటే జహీరాబాద్లో టిఫిన్ చేస్తా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోదాం. వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి, ఎందుకంటే ఇది నేషనల్ హైవే 65. ఇది హైదరాబాద్ టు ముంబై వెళ్తుంది అనమాట. ఇది హైవే హైదరాబాద్ టు ముంబై హైవే. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా జైరాబాద్ 13 kilometers, ముంబై 607 kilometers ఉంది. 607 kilometers అంటే నైట్ 10 దాకా వెళ్ళిపోవచ్చు ముంబైకి. ఓకే, ఇక్కడ ఏంటంటే మొత్తం రియల్ ఎస్టేట్ నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ సైడ్ రోడ్ల పక్కన ఎక్కడ చూసినా సరే వెంచర్సే ఉన్నాయి. ఈ రోజుకి మనకు ఫస్ట్ టోల్ గేట్ ఇది, అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఎందుకంటే మనకు నెక్స్ట్ టోల్ వచ్చేలోపు మనం ఈ హైవే దిగేస్తాం అన్నమాట. బాగానే ఉన్నారులే జనాలు. అటు నుంచి పోవాలంట. సరే, నేను అనుకోకుండా అట్లా చూసుకొని అందులోనే వెళ్ళిపోయినా. అంటే ఎటు నుంచి పోవాలని చెప్పి ఆ టోల్ అయిన ఉన్నాడు, చేసిండు అనమాట. మరీ ఇంత చిన్న రోడ్డు పెడితే మనకు కూడా ఎడ తెలుస్తుంది. మనమైతే స్ట్రేట్కి వెళ్తున్నాం, ఎందుకంటే జైరాబాద్ సిటీలో నుంచి వెళ్తలేం కాబట్టి స్ట్రేట్కి వెళ్తున్నాను నేను. ముందుకు వెళ్ళిన తర్వాత మనం జైరాబాద్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనం ఈ హైవే దిగేసి రైట్ తీసుకోవాలి. సోలాపూర్ ఇంకా 201 kilometers ఉందంట. జైరాబాద్ 3 kilometers ఉందంటే ఈ 3 kilometers వెళ్తే అక్కడ నుంచి ఎగ్జిట్ వస్తుంది జైరాబాద్కి. ఈడ ఒక కల్వారీ టెంపుల్ ఉంటుంది మనకు రైట్ సైడ్లో ఉంది కదా, అది. చాలామంది ఉన్నారు ముందు. ఎందుకు? ఓహో, ఈరోజు సండే కదా, ఇదేదో విందు క్యాచ్ చేసినట్టు బస్సు కట్టుకొని వచ్చారు. ఈ సండే రోజు ఏంటంటే ఇక్కడ మొత్తం మనకు రియల్ ఎస్టేట్ మొత్తం టెంట్లు వేసుకొని ప్లాట్లు అమ్ముతారు వాళ్ళు. పెద్ద ఏదో దావుతున్నట్టే వంటలు వండుతారు, అన్నీ చేస్తారు. ఎవ్రీ సండే ఉంటుంది అది. ఇంకొంచెం ఇప్పుడు ఇంకా 9:13 అయింది టైం కాబట్టి అంత స్టార్ట్ కాలేదు. ఒక 11 అట్లా కావాలి. కానీ మొత్తం ఫుల్గా కార్లు జనాలు చాలా ఉంటారు మెయిన్ రోడ్ పైన. ఆ నేషనల్ హైవే 65 ఉంది కదా, దానిపైన అయితే సంగారెడ్డి నుంచి ఇక్కడ మనకి జైరాబాద్ వరకు మొత్తం అవే కనబడతాయి. ఇంకా 25 kilometers మనం 27 minutes వెళ్ళిపోతామంట. వెళ్ళేసరికి 9:40 అవుతుందని చెప్తుంది. ఇప్పుడు అక్కడ టెంపుల్లో పైకి అయితే నీళ్ళలో నుంచి లోపలికి వెళ్ళాలి. అది వచ్చేసి మనకు 11 దాకానే అంట. 7:30 నుంచి 11 వరకు అలౌ చేస్తారంట. మళ్ళీ మధ్యాహ్నం అయితే 3:30 నుంచి 5 వరకు అలౌ చేస్తారంట. మనం 11 లోపు వెళ్ళిపోతే
ఈరోజు వెళ్తాము, లేదంటే ఇక గ్యాప్ తీసుకొని మళ్ళీ 3:30 తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అంటే ఈజీగా వెళ్ళిపోతాం, టైం ఉంటుంది కాబట్టి వెళ్తామని అనుకుంటున్నా. ఫస్ట్ తినాలి, ఆకలి అవుతుంది గట్టిగా నాకు. ఈ బీదర్ వచ్చేసి మా నారాయణఖేడ్ నుంచి చాలా దగ్గర అవుతుంది. దగ్గర అంటే ఒక 30 కిలోమీటర్స్ అవుతుంది అంతే. జైరాబాద్ నుంచి బీదర్ ఎంత ఉందో అంత అవుతుంది. అదే మనకు హైదరాబాద్ నుంచి అయితే ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఏమవుతుంది. ఇది బాగానే నిండింది చెరువు. లాస్ట్ టైము వచ్చినప్పుడు అంటే బీదర్లో ఒక పెళ్ళికి పోయింటి. అప్పుడు ఇడేనో లెఫ్ట్ సైడ్లో టిఫిన్ చేసినాము, అందరం కలిసి కార్లో పోయింటిమి, మా ప్రభాకర్ అన్న కార్లో. అప్పుడు టిఫిన్ చేసినాము, అక్కడ బాగుండే టిఫిన్. ఇప్పుడు అది చాలాసేపటి నుంచి నేను చూస్తున్నా, అది ఎడ చేసినామా అని కనబడతలేదు. ఇంకా ముందుకు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ అది ముందుకు కనబడ్డదంటే మాత్రం ఆడ బాగుండే, దోశ బాగుండే, పోయి ఒక 2 దోశలు తినేయాలి. అయితే నేను ఒక్కనైతే వెళ్తలేదు, మధ్యలో అయితే మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు జైరాబాద్లో. మా ఫ్రెండ్ సురేష్ గారు, మా క్లాస్మేట్. మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. వాడు వెనకాల స్కూటీ మీద వస్తున్నాడు. ఒకే బైక్ మీద వెళ్తుంటే కానీ మావాడు ఏంటంటే మళ్ళీ నారాయణకి వెళ్ళిపోతాను అన్నమాట ఇక్కడ నుంచి. ఇక్కడ నేను మళ్ళీ హైదరాబాద్ పోవాలి కాబట్టి మావాడు స్కూటీ మీద వస్తున్నాడు, నేను దీనిపైన అరౌండ్ 5 మీదే పోతున్నా. ఇక్కడ ఇంకోటి సిద్ధివినాయక టెంపుల్ కూడా బాగా ఫేమస్ టెంపులే. మనకు రైట్ సైడ్లో ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్లో నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే వస్తుంది ఈ కమానే. ఇది ఒకవేళ కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం, అప్పుడు చూపిస్తుంది మీకు. ఇప్పుడే అక్కడ మావన్ కోసం ఆగిన, వచ్చిండు, బయలుదేరుతున్నాం ఇక్కడికి. టైము 9:26 అవుతుంది. మనకి ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. జైరాబాద్ నుంచి మా నారాయణఖేడ్ వెళ్ళాలనుకుంటే ఈ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఈ రైట్ తీసుకుంటే మన నారాయణఖేడ్ పోతాం. స్ట్రైట్కి వెళ్తే బీదర్. ఇప్పుడు ఒక తాజ్మహల్ ఉంది, ఆ తాజ్మహల్ ఇప్పుడు మీ అందరికి చూపిస్తా చూడండి. బాగా చెట్లలో ఉందప్ప, తాజ్మహల్ కనబడుతుందో మిస్ అవుతాము. ఆహా, చిన్న తాజ్మహల్ అన్నమాట. ఇగో మన రైట్ సైడ్లో చూడండి ఒకసారి. ఇదేగో జైరాబాద్ తాజ్మహల్. ఇది కాదు, అదేదో మస్జిదో ఏదో గుడిలాగా ఉందన్నమాట. వాళ్ళకి తాజ్మహల్ లాగా కడదాం అనుకున్నారు కానీ అదంతా కాకుండా జర్ర అటు ఇటు అయింది అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంది అనుకుంటా. మేము టిఫిన్ చేయాలనుకున్న ప్లేసు బాగుంటుంది. ఏంటే మా వానికి అడుగుదాము, వెనకాల వస్తున్నాడు. అంటే మావాడేమో వద్దు ఫస్ట్ పోదాం, తర్వాత ముఖం కడుక్కొని తిందాం అంటున్నాడు. ముఖం కడుక్కొని రాలేడంట, అట్లనే వచ్చినట్టు లేవగానే. అంటే సరే అని చెప్పేసి బయలుదేరినాం అక్కడ నుంచి. ఇంకా 11 కిలోమీటర్స్ 12 మినిట్స్. అయితే బాగా చల్లగా ఉంది. నేనైతే రైడింగ్ గ్లౌజులు వేసుకోలేదు, రైడింగ్ జాకెట్ వేసుకోలేదు, రైడింగ్ షూస్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే నార్మల్ షూస్ నా దగ్గర ఇవి ఉన్నాయి. సడన్గా వస్తున్నాం అన్నమాట ఈ ప్లాన్. అందుకని చెప్పి అవన్నీ నా దగ్గర లేవు, అవన్నీ ఊర్లో ఉండే. రైడింగ్ గేర్ మొత్తం ఊర్లోనే ఉంది. నేను ఏడున్నా ఇట్లా వచ్చేసినమాట. చిన్న చిన్న రైడ్లకి ఎందుకులే అనిపించింది నాకు కూడా. కానీ జాకెట్, షూస్, గ్లౌజులు మెయింటైన్ చేయాలి, మినిమం బేసిక్ అది. ప్యాంట్ కూడా తీసుకోవాలి, కానీ ప్యాంట్ మళ్ళీ 8,500 అంటే జర ఓవర్ బడ్జెట్ అనిపించింది. ఇప్పుడు ఓకే, మళ్ళీ అమౌంట్ ఓకే అయినప్పుడు ఒక రైడింగ్ ప్యాంట్ కూడా తీసుకొని పెట్టుకుంటా. తెలంగాణ స్టేట్ అయిపోయింది. వెల్కమ్ టు కర్ణాటక. ఇది మొత్తం కర్ణాటక. చెక్కింగ్ పాయింట్ మాత్రం ఏం లేదు. ఒకప్పుడు పోలీసులు బాగా ఉండేటోళ్ళు కర్ణాటకలో. కర్ణాటకలోకి రాగానే రోడ్ నల్లగా అయింది. మన రోడ్ ఏమో కొంచెం వేరే కలర్ అనిపించింది. ప్లస్ వీళ్ళు పట్టీలు వేసిరు, వార్నిష్ వేసి. మన దగ్గర వేయలేరు.
మనం ముందు నుంచి అయితే రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ ఏంటంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట బీదర్కి. ఈ అవుటర్ రింగ్ రోడ్లో ఇంకా 3.6 కిలోమీటర్స్. ఇది 3 కిలోమీటర్స్ ఉందని బోర్డు ఉంది అక్కడ. ఇంకా 3.5 ఉంది. ఏదో చేస్తున్నారా ఒక్కడ కనబడుతుంది మనకి గుడి. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా 1 కిలోమీటర్ మ్యాక్సిమం. $950 అంట. ఒక స్ట్రేట్గా కనబడుతుంది ఆ గుట్ట పైన, అట్లా స్టెప్స్ లాగా అదే గుడి. ఈ రోడ్లో వెళ్తే కూడా బీదర్ లోపలికి వెళ్ళిపోతాము. ఇగో టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ కిందికి వెళ్ళొచ్చు, పైనుంచి కూడా వెళ్ళొచ్చు. కింద నుంచి వెళ్దాం మనం. ఇక్కడ ఆగదాం మావాడు వచ్చిందాక. వెళ్తున్నాం కిందికి అయితే టెంపుల్ దగ్గరికి. పార్కింగ్ అయితే గట్టిగానే ఉంది, చాలామంది ఉన్నారు అనుకుంటా. మొత్తం జాతరలాగానే ఉంది. పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. ఇక్కడ ఎంత తీసుకుంటారో ఏందో అడుగుదాం. నా దగ్గర అయితే 20 రూపీసే ఉంది క్యాష్. ఎంత? 10 రూపాయలు, 10 అంట. అదే ఎడబెట్టాలో చూడాలి, ఎడబెట్టాలో సామాన్.